బ్యాటరీని టెస్ట్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: ఒక హైడ్రోమీటర్తో బ్యాటరీను ఎగ్జామిన్ చేయడం, అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్: ట్రైనీస్ టూల్ కిట్, హైడ్రోమీటర్, వెహికల్, పెట్రోలియం జెల్లీ, బ్యాటరీ, డిస్టిల్డ్ వాటర్. బేసిక్ డెఫినేషన్స్తో ఈ సెషన్ను స్టార్ట్ చేద్దాం. మొదట బ్యాటరీ ఒకటి లేదా దానికంటే ఎక్కువ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ కలిగి ఉన్న ఎలక్ట్రోకెమికల్ డివైస్. ఇది ఎలక్ట్రిక్ కరెంట్తో ఛార్జ్ అవ్వబడుతుంది మరియు అవసరమైనప్పుడు డ్రైన్ అవ్వబడుతుంది. బ్యాటరీస్ యూజువల్గా చాలా ఎలక్ట్రోకెమికల్ సెల్స్తో తయారు చేయబడిన డివైజెస్. ఇవి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ మరియు అవుట్పుట్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మీకు సెల్ అంటే ఏంటో క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. సెల్ అంటే 2 ఎలక్ట్రోడ్స్ మరియు ఒక ఎలక్ట్రోలైట్ కలిగి ఉన్న ఎలక్ట్రోకెమికల్ డివైస్. ఎలక్ట్రోడ్స్ మరియు ఎలక్ట్రోలైట్ మధ్యలో జరిగే కెమికల్ రియాక్షన్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బ్యాటరీస్ యొక్క క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాటరీస్ 2 రకాలలో క్లాసిఫై చేయబడ్డాయి. అవి ప్రైమరీ సెల్స్ మరియు సెకండరీ సెల్స్. మొదట ప్రైమరీ సెల్స్. ప్రైమరీ సెల్స్ అంటే నాన్ రీఛార్జబుల్ లేదా సింగిల్ యూజ్ సెల్స్. డిశ్చార్జ్ అప్పుడు అక్కర్ అయ్యే కెమికల్ రియాక్షన్ రివర్సిబుల్ కాదు. వివిధ రకాల ప్రైమరీ సెల్స్ ఏమిటంటే వోల్టేయిక్ సెల్, కార్బన్ జింక్ సెల్, ఆల్కలైన్ సెల్, మర్క్యూరీ సెల్, సిల్వర్ ఆక్సైడ్ సెల్ మరియు లిథియం సెల్. తరువాతది సెకండరీ సెల్. ఈ సెకండరీ సెల్ రీఛార్జబుల్. డిశ్చార్జ్ అయి ఉన్న బ్యాటరీకి ఎలక్ట్రిక్ కరెంట్ని రివర్సిబుల్ డైరెక్షన్లో సప్లై చేయడం ద్వారా ఇవి రీఛార్జ్ చేయబడతాయి. లెడ్ బ్యాటరీ యాసిడ్. బ్యాటరీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీను కెమికల్ ఎనర్జీ లేదా వైస్ వర్సాగా కన్వర్ట్ చేసే ఒక ఎలక్ట్రోకెమికల్ డివైస్. బ్యాటరీ యొక్క మెయిన్ పర్పస్ ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ చేయడం. ఇంజిన్ రన్నింగ్లో లేనప్పుడు రకరకాల ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ ఆపరేట్ చేయడానికి ఇది కరెంట్ సప్లైను ప్రొవైడ్ చేస్తుంది. ఇంజిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు దీనికి ఎలక్ట్రిక్ సప్లై డైనామో లేదా ఆల్టర్నేటర్ నుండి వస్తుంది. దీన్ని అక్యుమ్యులేటర్ మరియు స్టోరేజ్ బ్యాటరీ అని కూడా అంటారు. తర్వాత హైడ్రోమీటర్ గురించి అర్థం చేసుకుందాం. హైడ్రోమీటర్ అనేది బ్యాటరీ యొక్క ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేసే ఒక టూల్. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క డెన్సిటీ యొక్క మెజర్మెంట్. స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేస్తున్నప్పుడు బ్యాటరీ యొక్క స్టేట్ డిటర్మైన్ చేయవచ్చు. బ్యాటరీ యొక్క సెల్స్ ఛార్జింగ్లో ఉన్నాయా లేదా ఫెయిల్ అవుతున్నాయా అని. హైడ్రోమీటర్స్ కామన్గా లెడ్ యాసిడ్ బ్యాటరీస్లో యూజ్ చేయబడతాయి. ఇవి కార్స్, బోట్స్ లేదా ఇతర వెహికల్స్లో యూజ్ చేయబడతాయి. ఈ బ్యాటరీస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు డిస్టిల్డ్ వాటర్ యొక్క ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో సబ్మర్జ్ అయి ఉన్న లెడ్ ప్లేట్స్తో కంపోజ్ చేయబడి ఉన్నాయి. బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ లెడ్ ప్లేట్స్తో రియాక్ట్ అయ్యి లెడ్ సల్ఫేట్ మరియు వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ను రెడ్యూస్ చేస్తుంది. బ్యాటరీ టెస్టింగ్ను స్టార్ట్ చేయడానికి మనం ముందుగా బ్యాటరీ టర్మినల్స్ను క్లీన్ చేయాలి. టర్మినల్స్ కొరోడ్ అయితే టర్మినల్స్ను క్లీన్ చేయడానికి శాండ్ పేపర్ను యూజ్ చేయండి. టర్మినల్కు సల్ఫేట్ కనుక ఉంటే వెట్ కాటన్ వేస్తో టర్మినల్ను క్లీన్ చేయండి. ఇప్పుడు మనం స్పెసిఫిక్ గ్రావిటీ మరియు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ టెస్ట్ని చెక్ చేద్దాం. ఫస్ట్ బ్యాటరీను టెస్ట్ చేయడానికి నెగటివ్ టర్మినల్స్ యొక్క నట్స్ను రిమూవ్ చేసి నెగటివ్ టర్మినల్ను రిమూవ్ చేయండి. అదేవిధంగా పాజిటివ్ టర్మినల్ నుంచి నట్ను రిమూవ్ చేసి
పాజిటివ్ టర్మినల్ నుంచి వైర్ను డిస్కనెక్ట్ చేయండి. మౌంటింగ్ క్లాంప్ నట్ సహాయంతో బ్యాటరీ వెహికల్కు మౌంట్ చేయబడుతుంది. ఒకసారి టర్మినల్స్ డిస్కనెక్ట్ అయ్యాక మౌంటింగ్ క్లాంప్ నట్ను అన్మౌంట్ చేయండి. బ్యాటరీని బెటర్గా క్లీన్ చేయడానికి దాన్ని వెహికల్లో నుండి రిమూవ్ చేయండి. టెస్టింగ్ ప్రాసెస్ను స్టార్ట్ చేయడానికి బ్యాటరీని లెవెల్డ్ వుడెడ్ వర్క్ బెంచ్ పై ప్లేస్ చేయండి. ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు క్వాలిటీ వర్క్ చేయడానికి ప్రొడక్ట్ క్లీన్గా ఉందని ఎన్ష్యూర్ చేసుకోండి. బ్యాటరీ పైన వాటర్ పోసి కాటన్ క్లాత్తో క్లీన్ చేయండి. తర్వాత బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ లెవెల్ని చెక్ చేయండి. అన్ని వెంట్ ప్లగ్స్ రిమూవ్ చేయండి. హైడ్రోమీటర్ను వర్టికల్గా ప్లేస్ చేయండి. వెంట్ ప్లగ్ ద్వారా హైడ్రోమీటర్ నోస్ను ఎలక్ట్రోలైట్లో డిప్ చేయండి. హైడ్రోమీటర్ నోస్ ఎలక్ట్రోలైట్లో డిప్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఎలక్ట్రోలైట్ని హైడ్రోమీటర్లోకి డ్రా చేయడానికి హైడ్రోమీటర్ పైన ఉన్న రబ్బర్ బల్బ్ను ప్రెస్ చేసి బల్బ్ను రిలీజ్ చేయండి. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ బల్బ్ దాకా వెళ్ళకూడదు. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మధ్యలో ఉండేలా చూసుకోండి. హైడ్రోమీటర్ యొక్క లెవెల్ని నోట్ చేసి ఫస్ట్ టేబ్యులర్ కాలంపై దాన్ని రాయండి. ఇదే ప్రొసీజర్ అన్ని సెల్స్కి రిపీట్ చేసి రీడింగ్ని టేబ్యులేషన్లో రాయండి. పైన ఉన్న రీడింగ్ 25 పాయింట్స్ కంటే ఎక్కువగా వేరీ అవ్వకూడదు. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ మరియు క్లాత్స్ని బ్యాటరీ యాసిడ్ నుండి ప్రొటెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పువర్ కండిషన్లో ఉంటే బ్యాటరీ రీప్లేస్ చేయబడాలా లేదా రీఛార్జ్ చేయబడాలా అనేది ఫైనలైజ్ చేసుకోవడానికి రీడింగ్ను మ్యాన్యుఫ్యాక్చరర్ యొక్క స్పెసిఫికేషన్స్తో కంపేర్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత వెంట్ హోల్స్ని క్లీన్ చేసి వెంట్ ప్లగ్స్ను టైట్ చేయండి. బ్యాటరీ టర్మినల్స్కి కొంత పెట్రోలియం జెల్లీ అప్లై చేయండి. బ్యాటరీని వెహికల్లో దాని పొజిషన్లో ఉంచి మౌంటింగ్ క్లాంప్ నట్స్ను టైట్ చేయండి. ముందుగా పాజిటివ్ టర్మినల్ను టైట్ చేయండి. తర్వాత చివరన ఉన్న నెగటివ్ టర్మినల్ను టైట్ చేయండి. ఇప్పుడు గ్రౌండ్ కేబుల్ను డిస్కనెక్ట్ చేసి బ్యాటరీ సఫిషియంట్ కరెంట్ను ప్రొవైడ్ చేస్తుందా లేదా చెక్ చేయడానికి ఇంజిన్ను స్టార్ట్ చేయండి. హైడ్రోమీటర్తో బ్యాటరీని టెస్ట్ చేయడంపై ఈ సెషన్ను సమ్మరైజ్ చేద్దాం. ఈ టాపిక్లో మీరు వీటిని నేర్చుకున్నారు. బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని ఎలా టెస్ట్ చేయాలి,